హలో! హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? అండి నేను ఒక మెసేజ్ మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. మన కృష్ణా జిల్లాలో ఉయ్యూరు మండలానికి చెందిన ఒక వ్యక్తి స్క్రబ్ టైఫస్ వ్యాధితో చనిపోయారంటండి. ఈ నెల 2వ తేదీన బాలేదని చెప్పి రిపోర్ట్స్ ఇచ్చారంట. శాంపిల్ ఇచ్చారంట. 4వ తేదీన ఆయన చనిపోయారంటండి రిపోర్ట్స్ రాకముందే. అయితే శనివారం రిపోర్ట్స్ వచ్చాయంటండి. ఆ రిపోర్ట్స్‌లో ఈ వ్యాధి పాజిటివ్ కనిపించిందంటండి. అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీరు పొలాలకు వెళ్తున్నారు కదా! ఇప్పుడు సీజన్ టైం కదండీ! పొలాలకు వెళ్ళేటప్పుడు మీరు అంటే అది చిన్న నల్లండి. చిన్నగా ఉంటది. అది చూడండి ఎంత భయంకరంగా ఉందో. అలాంటియి ఏమన్నా పాకుతున్నాయంటే ఏదన్నా చిన్నగా కుట్టింది చీమలాగా అంటే దాన్ని మీరు అలా వదిలేయకండి. అక్కడ నల్లటి మచ్చ, ఎర్రటి మచ్చ గాని చిన్న చిన్న పుండులాగా మారడం గాని జరిగిద్ది. అట్లాంటి సింప్టమ్ ఏమైనా ఉంటే చూసుకోండి. మీరు ఏంటంటే తెలియకుండానే కుట్టేసి వెళ్ళిపోద్దండి అది. మీరేం కుట్టిందో ఆ చీమ కుట్టి ఉండిద్దిలే, ఏదైనా గడ్డి పరక గుచ్చుకొని ఉండిద్దిలే అని చెప్పి మీరు మీరు పట్టించుకోరు. అలా చేయకండి. ఎందుకంటే ఇదొక ప్రమాదకరమైన వ్యాధండి ఇది. చనిపోయే స్టేజ్ వరకు తీసుకొస్తుంది. ఆల్రెడీ మనం ఒక మహమ్మారితో ఫైట్ చేసున్నాము. దానికే చాలా ప్రాణాలు పోయినియి. చాలా మందిని తీసుకెళ్ళిపోయింది కూడా. చాలా అంటే చాలా ఫైట్ చేసున్నారు. మీ అందరికీ తెలుసండి. నేను కొత్తగా చెప్పనవసరం లేదు. సో, మీరు చాలా జాగ్రత్తగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఈ వ్యాధి అనేది చాలా డేంజరస్ అండి. చూడండి ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే మన కృష్ణాలో మాత్రం ఇదే ఫస్ట్ కేస్ అనుకుంటండి నాకు తెలిసి. సో, చాలా జాగ్రత్తగా ఉండండి పొలాలకు వెళ్ళేవాళ్ళు. అక్కడ ఎలాంటివి పాకుతున్నాయో చూసుకొని వెళ్ళండండి. సో, ఈ మెసేజ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.